హాయ్ నమస్తే ఫ్రెండ్స్. డీజే టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సీక్వెల్లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. 2024లో యూత్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. 2022లో రిలీజై పెద్ద విజయాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం రిలీజైంది. ఇక కథ విషయానికి వస్తే డీజే టిల్లు మూవీ వచ్చిన డబ్బును భారీ మొత్తంతో టిల్లు ఈవెంట్ ఆర్గనైజర్ అవుతాడు. అతని వైఖరి మరియు శైలి కొద్దిగా మారదు. మరియు టిల్లు తక్షణమే లిల్లీ, అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమలో పడతాడు. అతను ఆమెను చూసిన క్షణం నుండి లిల్లీని ఆకర్షించడం ప్రారంభిస్తాడు. మళ్ళీ అతను భారీ గందరగోళంలో పడతాడు. అందులో నుంచి టిల్లు ఎలా బయటికి వచ్చాడు అనేది కథలో కీలకాంశం. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు ప్రధానంగా కథానాయకుడి క్యారెక్టరైజేషన్పై ఆధారపడతాయి మరియు ఈ అంశాన్ని సరిగ్గా పొందడం మేకర్స్కి ప్రధాన సవాలు. టిల్లు అనేది ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన పాత్ర మరియు అదే మ్యాజిక్ను మళ్లీ సృష్టించడం చాలా కష్టం. కానీ జట్టు ఆ ఉద్యోగంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇది ఏమాత్రం సందేహం లేకుండా సిద్ధు చూపిన ప్రదర్శన. ఈ టిల్లు ఫ్రాంచైజీకి అతను ప్రధాన స్తంభం మరియు ప్రేక్షకులు అతనిని చూసి పెద్దగా వినోదాన్ని పొందుతారు. ఓపెనింగ్ సీక్వెన్స్ నుండి సిద్ధు తన వన్లైనర్స్, బాడీ లాంగ్వేజ్ మరియు ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో మన దృష్టిని ఆకర్షిస్తాడు. సిద్ధు తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో పార్క్ నుండి బయటకు వచ్చేశాడు. సిద్ధు స్వయంగా రచయిత కాబట్టి ప్రేక్షకులు తన నుండి ఏమి ఆశిస్తున్నారో అతనికి బాగా తెలుసు మరియు దానిని గ్యాలరీకి ప్లే చేస్తాడు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో సెకండ్ హాఫ్ సాలిడ్గా ఉంటుంది. చమత్కారమైన వన్లైనర్స్ మరియు ట్రెండీ డైలాగ్స్ ద్వారా హాస్యం రేకెత్తిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ తన బోల్డ్ పాత్రలో చాలా బాగుంది. ఆమె కథానాయికతో ఘనమైన కెమిస్ట్రీని పంచుకుంది మరియు ఆమె పాత్ర టిల్లు స్క్వేర్ యొక్క పూర్వీకుడిలానే సినిమా అంతటా హీరోతో పాటు ప్రయాణిస్తుంది. మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్ మరియు ఇతర సహాయక నటీనటులు తమ పాత్రల్లో డీసెంట్గా నటించారు. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ వచ్చేసి మొదటి భాగం ముగిసిన చోటనే సీక్వెల్ ప్రారంభమవుతుంది. కాని చక్కగా ప్రారంభించిన తర్వాత మొదటి గంటలో పనులు కాస్త నెమ్మదించాయి. లవ్ ట్రాక్ గ్యాగ్స్తో నిండిపోయింది. వాటిలో కొన్ని బాగా ల్యాండ్ అయితే కొన్ని అనుకున్నట్లుగా పని చేయడం లేదు. దీంతో ఫస్ట్ హాఫ్లో కథనం కాస్త ల్యాగ్ అయింది. పైన చెప్పినట్లు టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు కథాంశంపై కాకుండా క్యారెక్టరైజేషన్ మీద ఆధారపడి ఉంటాయి. బలమైన కథను ఆశించే వారికి కాస్త నిరాశ తప్పదు. కథ ఎక్కువ లేదా తక్కువ మొదటి భాగానికి సమానంగా ఉన్నందున కొన్ని సన్నివేశాలు మీకు దేజావు అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని అంశాలను డీల్ చేసిన విధానం సిల్లీగా కనిపిస్తోంది. మురళీ శర్మ పాత్రకు తక్కువ స్క్రీన్ సమయం లభిస్తుంది మరియు చివరి ట్విస్ట్ బలవంతంగా కనిపిస్తుంది. మొత్తం మీద టిల్లు స్క్వేర్ అనేది విస్తారమైన వినోదంతో కూడిన డీజే టిల్లుకి చక్కని సీక్వెల్. టిల్లుగా సిద్ధు ఈ మ్యాడ్క్యాప్ ఎంటర్టైనర్కు హృదయం మరియు ఆత్మ, మరియు అతను తన వినోదభరితమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మరియు మేనరిజమ్స్తో మరోసారి మనల్ని గెలుచుకుంటాడు. కథ మొదటి విడత మాదిరిగానే ఉంటుంది మరియు కొన్ని సన్నివేశాలు మనకు దేజావు అనుభూతిని కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం తక్కువగా ఉంది, కొన్ని అంశాలు కన్విన్సింగ్గా అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్లో ఎక్కువ భాగం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో నిండి ఉంది, అది చాలా బాగా పనిచేస్తుంది. అవాంతరాలు ఉన్నాయి, కానీ వినోదం అంశం సినిమాను కొనసాగిస్తుంది. డీజే టిల్లు నచ్చిన వారికి ఈ సీక్వెల్ కూడా నచ్చుతుంది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.